నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 12 ముక్కలు కాబోతోంది ఆ పాకిస్తాన్. చూడబోతే అలాగే ఉంది. ఎందుకంటే 3 సైనిక విభాగాల మీద ఆధిపత్యం సంపాదించి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా తనను తాను ప్రకటించుకున్న అసీం మునీర్ ఇవాళ చాలా బలమైన వార్నింగ్ ఇచ్చారు భారతదేశానికి. మాతో పెట్టుకుంటే మసే అన్నాడు. సరే, ఏం చూసుకొని ఆ బెదిరింపు చేశాడో, అలా మిడిసిపాడుతోటి మాట్లాడాడో అనేది పక్కన పెడితే ఖచ్చితంగా అతని వార్నింగ్ని మనం అంటే భారతదేశం సీరియస్గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిండి అండ్ ఇంకొక 4-5 ప్రధాన నగరాల్లో ఆయన 120 భూగర్భ న్యూక్లియర్ బంకర్స్ నిర్మించడం మొదలెట్టాడు. అందులో సగం పైగా నిర్మాణం పూర్తయినాయి. 120 బంకర్స్ అంటే అత్యవసర పరిస్థితుల్లో అత్యంత కీలకమైన పదవుల్లో ఉండే కమాండర్సు, కోర్ టీమ్ ఆఫ్ బ్యూరోక్రాట్సు వాళ్ళు తలదాచుకోవడానికి ప్రాణరక్షణ కోసం, అంటే యుద్ధానికి సన్నద్ధతతో ఉన్నాననే ఒక సంకేతాన్ని ఆయన బలంగా పంపించాడు. అండ్ రెండోది, ఆసిఫ్ అలీ జర్దారీ పేరుకే ప్రెసిడెంట్ ఒక రబ్బర్ స్టాంప్, ఆ రబ్బర్ స్టాంప్ చేత సంతకం చేయించుకొని తను సిడిఎఫ్గా ప్రకటించుకున్న తర్వాత 3 విభాగాలతోటి ఆయన సమావేశం నిర్వహించాడు. ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీగా ఇవాటికి కూడా ఆయనే కొనసాగుతున్నాడు. దాని తర్వాత ఆయనతో పాటు ఉన్న లెఫ్టినెంట్ జనరల్స్లో ఒక తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. ఎందుకంటే ఎప్పటికీ ఇంకా ఈయన జీవించి ఉన్నంతకాలం ఆయనే సిడిఎఫ్గా ఉంటాడు, ఆయనే ఆర్మీ చీఫ్గా ఉంటాడు. కాబట్టి తమ సీనియారిటీ ప్రకారం ఆర్మీ చీఫ్ కాలేమోనన్న ఒక వేదన అయితే చాలామంది సీనియర్స్లో ఉంది, లెఫ్టినెంట్ జనరల్స్లో. ఇక నేవీ చాలా చిన్న నేవీ, అంటే గుడిగను మూస్తే ఎంత తెరిస్తే ఎంత అనే పద్ధతిలో ఉంటుంది నేవీ. ఎయిర్ ఫోర్స్ అయితే చాలా తీవ్రంగా ఇతని వ్యవహారాన్ని ప్రతిఘటిస్తుంది. ఎయిర్ ఫోర్స్లో ఉన్న సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా మునీర్ని సర్వ సైన్యాధ్యక్షుడో లేకపోతే సర్వాధికారిగానో అంగీకరించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎంతో కొంత డెమోక్రాటిక్ సిస్టమ్ అయితే ఆ దేశంలో వాళ్ళు దేశం అని భావిస్తున్న పాకిస్తాన్లో ఉండాలనే భావన అయితే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లో ఉంది. ఏదైతేనే వాళ్ళందరినీ కలిపి భారతదేశం అనే బూచిని అట్లా చూపించి ఏమన్నాడంటే, మనం కలిసి కట్టుగా ఉంటే తప్పించి ఇటు భారతదేశాన్ని అటు ఆఫ్ఘనిస్తాన్ని మనం ఎదుర్కోలేమని. ఆయన కేవలం ఈ 2 దేశాలే బాహ్యంగా చూస్తున్నాడు. అంతర్గతంగా తెహరీక్ ఏ తాలిబాన్ పాకిస్తానీ టీటీపీ ఉంది. సో ఆ టీటీపీ తోటి ఆయనకి సమస్యలు ఉన్నాయి. అండ్ టీటీపీని వదిలిపెట్టి మాతో సఖ్యతగా లేకపోతే తాలిబాన్ల సంగతి తేలుస్తా అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని ఆయన నేరుగా హెచ్చరించాడు. ఒక పక్క అంతర్గతంగా ఆయనకి బలూచి లిబరేషన్ ఆర్మీతో ఇబ్బందులు ఉన్నాయి. అండ్ బలూచిస్తాన్ ఆల్రెడీ తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. సింధ్ ప్రాంతంలో ఈయనెవరు అసలు లెక్క చేయట్లేదు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అయితే అదే పరిస్థితి, ఒక నాన్ ఎంటిటీగా చూస్తుంది పాకిస్తాన్ అనే దేశాన్ని ఖైబర్ పఖ్తూన్ఖ్వా. సో ఇన్ని సమస్యల మధ్య దేశంలో సమతుల్యత సాధించడం కోసం ఆయన ఒక ఎత్తుగడ వేశాడు. ఇమ్రాన్ ఖాన్ ఉదంతాన్ని కేవలం ఒక బూచిగా చూపించాడు. అంతర్జాతీయ సమాజం ద్వారా ఒక ఫాల్స్ ప్రాపగండా నడిపించాడు. ఇమ్రాన్ ఖాన్ని పాకిస్తాన్ ఊరేసిందని. ప్రతిస్పందన ఎలా వచ్చింది, ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందో చూసుకున్నాడు, అంచనా వేసుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్ దాదాపు నెల రోజులు పైగా ఎవరికి చూపించకుండా ఒంటరిగా జైల్లో కట్టిపడేశారు. అంటే ఒక రకంగా ఏంటంటే ఒక్కళ్ళే ఉంటారు ఆ గదిలో, మాట్లాడటానికి ఎవరు ఉంటారు, ఇంత తిండి పెడతారు, ఇన్ని నీళ్ళు ఇస్తారు, అలాంటి చోట ఆయన్ని బంధించి ఉంచారు. ఆయన్ని రేపో మాపో ఊరేయాలనేది అయితే ఈయన నిర్ణయం, అసీము నిర్ణయం. మనం చూసాం, యాకూబ్ ఖాన్ని చూసాం, యాహ్యా ఖాన్ను చూసాం, ముషరఫ్ని చూసాం. ముషరఫ్ తర్వాత మధ్యలో జియావుల్ హక్, ముషరఫ్ తర్వాత ఇప్పుడు అసీం మునీర్. సైనిక పాలకులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని నడపనీయకుండా పోవటం, 22 ఏళ్ల 22 ఇయర్స్ ఇన్సెసెంట్ ఆర్మీ రూల్ చూసాం మనం పాకిస్తాన్లో. ఇవాళ మళ్ళీ చూడబోతున్నాం. సో అసీం మునీర్ కొత్త ప్లాన్ ఏంటంటే, దేశాన్ని 4 ప్రావిన్సులుగా ఉన్న దేశాన్ని 12 రాష్ట్రాలుగా విభజించడం. 12 రాష్ట్రాల్లో విభజించిన తర్వాత స్థానిక ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకు వాళ్ళ డిమాండ్లతోటి కొత్త పార్టీలు పుట్టుకొస్తాయి. ఆ కొత్త పార్టీల మధ్య మ్యాజిక్ గేమ్ ఆడదాం, ఒక మ్యూజికల్ చైర్ గేమ్ ఆడి ఒక పార్టీని కాసేపు ఎత్తి ఇంకో పార్టీని కాసేపు తొక్కి చివరికి అన్ని పార్టీలు తన మీద డిపెండ్ అయ్యే ఒక విధానాన్ని తీసుకొచ్చి అంతిమంగా తనదే పైచేయి చూపించుకునే ప్రయత్నం అయితే అసీం మునీర్ చేస్తూ వస్తున్నాడు. అండ్ ఇవాళ ఆయన ఆలోచన కూడా అది. 12 ముక్కలైతే ఇమ్రాన్ ఖాన్ లాంటి వ్యక్తుల ఆధ్వర్యంలోని పార్టీలు ఇంకా భవిష్యత్తులో ఎదగకుండా చేయాలనేది. ఇమ్రాన్ ఖాన్ని ఉరిశిక్ష ద్వారా ఆయన ఉరిశిక్ష అమలు చేస్తే ఆయన పార్టీ క్రమేపీ తెరమరుగవుతుంది. అలాగే అసమ్మతి గొంతుకలు తలెత్తు అని చెప్పేసి. ఇక బంకర్లు ఎందుకు నిర్మిస్తున్నాడు, న్యూక్లియర్ బంకర్స్? ఖచ్చితంగా
అణుదాడి జరిగితే సైన్యానికి సంబంధించిన నాయకత్వం కీలక మౌలిక వసతుల్ని రక్షించుకోవటం కోసం భూగర్భ బంకర్లు, అంటే ఏ స్థాయిలో ఎంతమంది సైన్యాన్ని ఆయన దాచబోతున్నాడు, అలాగే కీలక మౌలిక వసతుని ఎలా రక్షించబోతున్నాడు అనే దానికి. సో అణుదాడికి ఆయన సిద్ధం. పిచ్చోడి చేతిలో రాయిగా మారింది పాకిస్తాన్. ఆయన చేతిలో న్యూక్లియర్ బటన్ ఉండటం అనేది ఖచ్చితంగా భారతదేశానికి, పొరుగునున్న భారతదేశానికి, అటు పొరుగునున్న ఆఫ్ఘనిస్తాన్కి కూడా, ఆ మాటకు వస్తే దక్షిణాసియా మొత్తానికి కూడా ప్రమాదకరమైన సంకేతం. అండ్ మునీర్ చేసిన ఈ ప్రకటన ఖచ్చితంగా తన గొంతు నుంచి వచ్చింది కాదు, ఇది ట్రంప్ రాసిచ్చిన కాగితాన్ని యథాతథంగా చదివాడు. అంటే వైట్ హౌస్ ఇన్వాల్వ్ అయింది పాకిస్తాన్ డెమోక్రసీలో. ఆ మాటకు వస్తే ఏ డెమోక్రటిక్ కంట్రీలో అయినా, ఏ సైనిక పాలకుడి చేతిలో ఉన్న కంట్రీలో అయినా జ్వరబడటం, తన ఆయుధాలు అమ్ముకోవటం, అస్థిరత సృష్టించడం అనేది ప్రపంచ పోలీసుకి ఎప్పటి నుంచో వస్తున్న విషయమే. ఈరోజు మరి 12 ముక్కలుగా ఆయన విభజిస్తాను అని చేసిన ఒక విధానపరమైన ప్రకటన ఖచ్చితంగా అమెరికా ఉంటుందనేది అంతర్జాతీయ రక్షణ రంగ వ్యవహారాలు చూసే నిపుణుల అభిప్రాయం, అలాగే రాజకీయ వ్యవహారాలు చూసే నిపుణుల అభిప్రాయం. జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అదే మాట అంటున్నారు. సో అంతిమంగా చూస్తే ఏంటి, ఈరోజు ఇమ్రాన్ ఖాన్ని ఉరి తీయడం ఆయన ముందు ఉన్న ప్రధాన లక్ష్యం. ఉరి తీసిన తర్వాత దేశంలో అల్లర్లు చెలరేయకుండా ఎడమకాలి బొటనవేలి కింద నలిపేయటం, ప్రజాస్వామికంగా వినిపించే గొంతుకల్ని. సో ఒక లాస్ట్ హోప్ ఆఫ్ పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ని కూడా అంతమందించేస్తే ఇక రేపొద్దున అక్కడ కొన్నేళ్ల పాటు నిరవధికంగా సైనిక పాలన కొనసాగుతుందనేది అందరికీ అర్థమయ్యే విషయం. చూద్దాం ఏం జరుగుతుందో.